దినాన మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే నువ్వేం చేయాలి. ఇప్పుడు మనం సహోదరులు ఉన్నారు, సహోదరులు మీకు విభేదాలు ఎక్కడో ఒక చోట వస్తాయి. కొళాయి దగ్గర, పొలం దగ్గర, పుల్లలేరుకునే దగ్గర, పనులకు వెళ్ళిన దగ్గర, తినే దగ్గర, తాగే దగ్గర, ఎక్కడో ఒక చోట సర్వసాధారణంగా విభేదం వస్తుంది, వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి, గొడవ పడతారు. గొడవ పడి ఏం చేస్తారంటే మీరు విడిపోతారు. అదేవిధంగా పురుషులు కూడా అంతే. కొన్ని సందర్భాలలో ఏ గొడవలు లేకపోయినా అది మన ఇంటిది, అది లేదా మనకు సంబంధించినది కాకపోయినా అనవసరంగా అడ్డుపోయి ఆ గొడవలలో నిష్ఠూరమైపోయి మనం అనేక మందిని దూరం చేసుకుంటుంటాం. అయితే మనం సహోదరులు లేక సహోదరులు ఎవరైనా కానీ మన పట్ల లేదా మనము వారి పట్ల వారు మన ఎడల తప్పు చేస్తే మనము వారి ఎడల తప్పు చేస్తే ఏం చేయాలి? అతను ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం చేస్తారు తెలుసా? తప్పు చేస్తే ఏం చేస్తారంటే భయంకరంగా గొడవ పడతారు. గొడవ పడి ఇంకా ఆ రోజుకి లాస్ట్, ఇంకా వారితో మాట్లాడరు. వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధాలే లేవు. ఎందుకు మాట్లాడడం లేదు వాళ్ళతో అంటే మనోళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? మనోళ్ళు మాట్లాడతారు, మేము వాళ్ళతో చాలా పెద్ద గొడవ పడ్డాం, అందుకే మేము వారితో మాట్లాడటం లేదు అని అంటారు చాలామంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది లోకంలో లోకస్తులైన వారు చేసే పని. ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని కుమారుడుగా, ఒక దేవుని కుమార్తెగా, ఎవరు? ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఏం చేస్తున్నావు? ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నువ్వు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని కొంటివి. ఇక్కడ మనం గమనిస్తే సహోదరుడు నీ ఎడల, ఎవరి ఎడల? సహోదరుడు, మీరు నా ఎడల తప్పు చేశారు, నేను మీ ఎడల తప్పు చేశాను, మీరు నా ఎడల మీరు తప్పు చేస్తే నేనేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అందరి ముందు గొడవ పడకూడదు, అందరి ముందు నానా రకమైన మాటల చేత మనం వారి మనస్సును బాధించకూడదు. ఏం చేయాలి? వారు ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి తెలుసా? గద్దించాలి. నువ్వు నా ఎడల చేసిన తప్పు ఇది, నువ్వు నా ఎడల చేసిన పొరపాటు ఇది, నువ్వు ఇలాంటి పొరపాటు చేయకూడదు, ఇది తప్పు, ఇది భక్తులకు తగదు అని చెప్పాలి. ఏం చేయాలి? ఇది భక్తులైన మనకు తగదు అని చెప్పాలి. ఒకవేళ వినలేదనుకో, మీరు గమనించారా? ఒకవేళ వినలేదనుకో, వినకపోతే మన అలవాటు ఏంటో తెలుసా? వినకపోతే మన యొక్క బలహీనత ఏంటో తెలుసా? ఎవరైనా మన మాట వినలేదనుకో వాళ్ళ మీద పిచ్చి కోపం వస్తుంది. వీడు నా మాటే వినడా అని చెప్పి అతన్ని శత్రువుగా భావించి అతను పక్కన పెడతారు. ఏం చేస్తారు? అలా చేయకూడదు. ఏమంటాడు తెలుసా? ఎప్పుడైనా మీరు గమనించండి, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఆ లేవియా కాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచిస్తే, నీ హృదయమునందు పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకు రాకుండానట్లు తప్పక వానిని గద్దింపవలెను. వినలేదా? వినకపోతే సహోదరుడు తప్పు చేశాడు కదా, సహోదరుడు తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వాడిని చూసి మనం మౌనంగా ఉన్నామా? ఆ తప్పు చేసిన వాడిని చూసి ఏంలే, ఈ కాలంలో ఎవరు రైట్, ఎవరు కరెక్ట్ ఉన్నారులే, ఈ కాలంలో ఎవరింత భక్తిగా ఉన్నారులే అని మనం అనుకున్నాం అనుకో, ఎవరు
అని అనుకున్నాం అనుకో, అనుకుని మనం మౌనంగా ఉన్నామనుకో, మౌనంగా ఉంటే మీరు గమనించారా, మౌనంగా ఉంటే వాడి పాపంలో నీకు కూడా భాగం ఇస్తానన్నాడు. అదేమన్నాడు తెలుసా? వాడు నీ సహోదరుని నీ హృదయమందు పగపట్టకుండా పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు తప్పక వానిని గద్దించాలి. ఏం చేయాలి? నీ పొరుగువాడు తప్పు చేశాడు. ఏం చేశాడు? పొరుగువాడు తప్పు చేశాడు. సపోజ్ ఉదాహరణ, పొరుగువాడు తప్పు చేస్తాడు, నేను మీ ఎడలు తప్పు చేస్తాను. మీ ఎడలు నేను తప్పు చేస్తే మీరేం చేయాలి తెలుసా? నన్ను గద్దించాలి. ఏం చేయాలి? గద్దించాలి. తప్పంటే మరి చెప్తాను, మరి మీరేమనుకోవద్దండి. మన పీర్ల దేవుళ్ళు చూసాక ఎంతమంది వేరే కరెక్ట్ చెప్పండి, ఏమన్నాను? మీరు ఏం చేస్తున్నారంటే ఒకరిని చూసి ఒకరు తప్పు చేశారు కదని చెప్పి మీరు కూడా తప్పు చేస్తున్నారు. అదే తప్పు చేసిన వ్యక్తిని మనం ఇలా చేయకూడదు, మనకి ఇది తప్పు కదా, ఇది మనకు సమంజసం కాదు కదా అని వాళ్ళని గద్దించుంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చెప్పండి. వారు ఏం చేసేవారు? కనీసం మీ భయం కోసమన్నా, దేవుని భయం లేకపోతే లేదు, ఎవరి భయం? మీ భయం కోసమైనా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడేవారు. ఏం చేసేవారు తెలుసా? మీరేం చేసి తెలుసా? మొదట వాళ్ళు పోతారు, అయ్యమ్మే బాయలే నాన్న పోలేకుంటే ఏమి ఈ ఏం పోతుంది, ఇంకొక అయ్యమ్మ ఆ ఎమ్మే బాయలే నానేంలే ఈ ఏం పోతుంది. ఏం చేస్తారు వీరందరూ కూడా? ఒకరిని చూసి ఒకరు, మీరు ఆలోచించారా, ఒకరికొకరు ఆదర్శవంతులు. ఏ విషయంలో? తప్పు చేసే విషయంలో. తప్పు చేసే విషయంలో ఒకరికొకరు ఆదర్శవంతులు. ఇంకొకటి తెలుసా? ఓహో మీ పిల్లలేం చిన్నోళ్ళు కాదు, మా అమ్మోళ్ళే చూసేకొస్తారులే, మేము ఇంకా ఎగరదామని చెప్పి మీ ముందే. చెప్పండి, మీ పిల్లల్లో ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ కానీ, అంతే కదా, క్రిస్మస్కి కానీ, ఈస్టర్ గుడ్ ఫ్రైడేకి కానీ, లేకపోతే జనవరి 1కి కానీ, కోతకాల పండుగ కానీ ఇంత ఉత్సాహం ఉంటుందా? మీ పిల్లల్లో ఇంత ఇది ఉంటుందా? ఉండదు. కారణం, మన దగ్గర అల్లరి ఉండదు కదా. అల్లరి ఉండదు, ఎగరడం ఉండదు, గెంతడం ఉండదు, తప్పడం ఉండదు, తాళా ఉండదు, ఏది ఉండదు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళను సమర్థించి వాళ్ళని ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ తప్పులు మీదికి వస్తాయి. పొరుగువాడు తప్పు చేస్తున్నాడు, చేసే తప్పని తెలిసిన నువ్వు చెప్పలేదా? తప్పని తెలిసిన నువ్వు చెప్పకుండా వాడితో పాటు ఏకీభవించి నువ్వు వెళుతున్నావా? వెళుతుంటే వాడి పాపములో నీకు కూడా వాటా ఇస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు? ఎదుటివాడు తప్పు చేస్తుంటే ఆ తప్పు చేసిన వాడిని ఏం చేయాలి తెలుసా? గద్దించాలి. అతనిని గద్దించాలి. అతన్ని గద్దించటం మానేసి, ఏది? అతన్ని గద్దించటం మానేసి నువ్వేం చేస్తున్నావు? వారితో ఏకీభవిస్తున్నావంటే అతడి పాపం ఎవరి మీదకి వస్తుంది? అందుకంటున్నాడు మోషే గారు, దైవజనుడైన మోషే గారు లేవియా కాండని రాస్తూ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ హృదయమునందు నీ సహోదరుడు నీ మాట వినలేదని చెప్పి నీ హృదయంలో పగపట్టకూడదు. పగపట్టకుండా నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు తప్పక వారిని గద్దించవలెను. ఏం చేయాలి? వాని పాపం నీ మీదికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? అలా ఎలాగవుతుంది? వాడు చేసిన పాపం వాడిదే, నేను చేసిన పాపం నాదే. వాడు చేసిన పాపం నా మీదకి ఎలా వస్తుంది? వాడు చేసేది తప్పని తెలిసిన, మీరు గమనించారా? వాడు చేసేది తప్పని తెలిసిన, రోడ్ రిపేర్ ఉంది, ఎక్కడ రోడ్ రిపేర్ ఉంది, పక్కనే నువ్వు ఉన్నావు, ఎక్కడ పక్కనే ఉన్నావు, పక్కనే హై స్పీడ్తో వస్తున్న వ్యక్తికి ఏం చెప్పాలి నువ్వు? చెప్పండి, ఏం చెప్పాలి? అమ్మా ముందు రోడ్ రిపేర్ ఉంది, స్లోగా వెళ్ళు. ఏం చేయాలి? స్లోగా వెళ్ళు, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. వాడు స్పీడ్గా వెళుతుంటే వాడిని చూస్తూ కూడా ఊరికనే ఉన్నావు అనుకో, ఆ తప్పెవరిది? చెప్పండి, తప్పెవరిది? తప్పు మీది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ కారణం ఎవరు? అతడా మీరా? చెప్పండి, ఆ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణం అతడా మీరా? ఎవరు? మీరే కదా.
మనమే కదా. అదేవిధంగా మన సహోదరుడు తప్పిదములో పడిపోతే, తప్పులలో ఇరుక్కొంటే, తప్పులలో ఇదైపోతే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నువ్వేం చేయాలి? అతనును గద్దించాలి. ఏం చేయాలి? అతనును గద్దించాలి. అతనును గద్దించుట కంటే ముందు నువ్వేం చేయాలి చూడండి ఒకసారి. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా మీలో ఎవడైనను, మీలో ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మంచి మనస్సుతో అతనిని దారికి తీసుకొని రావలెను. ఏం చేయాలి? సహోదరులారా, సహోదరుడు తప్పిదం చేశాడా? తప్పిదం చేసి ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మొదట ఏం చేయాలి? నన్ను నేను చూసుకోవాలి. నేనేమైనా తప్పిదమ్ములో ఉన్నానా? నేనైనా తప్పులో ఉన్నానా? నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా సహోదరుడిలో పొరపాటు చేస్తున్నానా? అంతే కదా. మనం ఏం చేస్తాం? అందరూ కలిసి ఆటికి పోయి వస్తాం. మరి వీటికి వస్తాం. వీటికి వచ్చి మనం మాట్లాడతాం. ఏం మాటలు తెలుసా? ఏం మాటలు? అయ్యమ్మ చేయకూడదులే, పోకూడదులే అటుకి, వీటికి ఏమన్నా బుద్ధి ఉండదా అని అంటారు. ఆ అమ్మ నీవు ఆడు ఎక్కడెక్కడ తిరిగావో ఏమో తెలిసి ఉండదా? ఆమంటది ఏమంటది తెలుసా? నువ్వేం బుద్ధిమంతరాలు కాదా, నువ్వు కూడా వచ్చింటివి కదా, వచ్చి నువ్వు కూడా ఇదే నీతి సూక్తి చెప్తావా అంటది. ఏం చెప్పాలి చెప్పండి అప్పుడు? అందుకే సహోదరుడైన వాడు తప్పిదము చేసిన ఎడల అతన్ని ఏం చేయాలి? గద్దించాలి. గద్దించి నీ మాట వినలేదని చెప్పి అతన్ని శత్రువుగా భావించి నీ హృదయములో పగపట్టకూడదు. ఏం చేయకూడదు? పగపట్టకూడదు. నువ్వు ఒక్కడి మాట వినలేదా? ఆలోచించారా? మీరొక్కరి మాట వినలేదా? మీరొక్కరి మాట అతడు వినకపోతే, అతడు వినకపోతే మీరేం చేయాలి తెలుసా? ఏం చేయాలి చూడండి ఒకసారి. ఏం చేయమంటున్నాడు? 16వ వచనం. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకి పొమ్ము. ఏం చేయి? ఒకరిద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళిపో. నువ్వు ఒక్కని మాట వినలేదా? ఒకరినో ఇద్దరినో, ఇద్దరిని వెంటబెట్టుకొని పోయి, ఇద్దరు నువ్వు ఒక్కడు, ముగ్గురు, ఇద్దరిని వెంటబెట్టుకొని పోయి వాడిని ఏం చేయి? గద్దించు. వానికి బుద్ధి చెప్పు. వానికి బుద్ధి చెప్పాడా? నువ్వు బుద్ధి చెప్పావు, నీ మాట వినలేదు. ఎవరు బుద్ధి చెప్పారు? నెక్స్ట్ 2-3 వచ్చి, పెద్దలు 2-3 వచ్చి వాడికి బుద్ధి చెప్పారు. అయినా అతడు వినలేదు. నువ్వు చెప్పినా వినలేదు, 2-3 చెప్పినా వినలేదు. తర్వాత ఏం చేయాలంటున్నాడు? 17వ వచనం. అతడు వారి మాట వినకపోయిన ఎడల అతడు వారి మాటయో వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాట వినని ఎడల నీవు అతనిని అన్యునిగాను సుంకరిగాను ఎంచుము. ఏమంటున్నాడు? నువ్వు చెప్పావా? నీ మాట వినలేదు. 2-3 చెప్పారా? వారి మాట వినలేదు. నెక్స్ట్ ఎవరు చెప్పి తెలుసా? సంఘానికి అప్పగించువన్నీ. సంఘం కూడా చెబుతుంది. ఏమంటే తెలుసా? నువ్వు చేయకూడదు, ఇది తప్పు, ఇది పొరపాటు అని చెప్పి సంఘం కూడా చెప్పిన సంఘపు మాట కూడా వినలేదా? అతన్ని ఏం చేయి? అన్యుడు, సుంకరి. అన్యుడంటే దేవుణ్ణి తెలియనివాడు. సుంకరి అంటే దేవుడు తెలిసి కూడా ఆయన కోసం జీవించనివాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియులారా, మనం గమనిస్తే సహోదరుడు తప్పిదము చేశాడా? తప్పిదము చేసినప్పుడు నువ్వు గద్దించాలి. 2 పెద్దల్ని వెనకాల పెట్టుకొని వెళ్ళిపోవాలి. తర్వాత సంఘానికి
అప్పగించాలి. సంఘం మాట వినకపోతే అతన్ని ఏం చేయండి? అన్యునిగా సుంకరిగా ఎంచండి. ఎందుకంటే వాడు ఎవరి మాట వినలేదు? అతడు ఎవరి మాట వినలేదు? సంఘము మాట వినలేదు. సంఘం అనగా క్రీస్తు శరీరం. ఈ క్రీస్తు శరీరం అనే సంఘం మాట వినలేదా? సంఘం మాట వినకపోతే వాణ్ణి సంఘ సభ్యుడు కాదు వాడు. ఆ రోజు నుంచి మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సంఘాన్ని తిరస్కరించి, సంఘాన్ని ధిక్కరించి, సంఘాన్ని కాదనుకొని, సంఘాన్ని వద్దనుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు కదా. వారు బ్యాప్టిజం తీసుకున్నా కూడా వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యులు, వాళ్ళు అన్యజనులు కాదు, సుంకరి. వాళ్ళు చేసిన పనులు ఏదో గొప్పగా చెప్తారు అంతే, ఎప్పుడో చేసి ఉంటారు. అది ఏది ఎప్పుడో చేసినటువంటి పనులు వాళ్ళు చెప్తూనే ఉంటారు. అందుకే ప్రియులరా, దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తప్పిదము చేస్తే ఒక్కరు లేదా ఇద్దరు లేదా సంఘం మాట వినకపోతే వాడిని ఏం చేయండి? అన్యునిగా సుంకరిగా ఎంచండి. ఎందుకంటే వీళ్ళందరి మొదలు ఎవరున్నారు? 20వ వచనం, ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఎక్కడిది? ఇద్దరు ముగ్గురు ఎక్కడ తెలుసా? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారు? ఇద్దరు ముగ్గురు సాక్ష్యం నిలబెట్టాలనేది ఏది? ఒక సహోదరుడు తప్పు చేస్తే ఇద్దరు ముగ్గురు వస్తారు. ఇద్దరు ముగ్గురు వచ్చారా? ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్నారా? ఏది? అతన్ని సరిచేయాలని ఉన్నారా? సరిచేయాలని అతని యొద్ద ఉన్నప్పుడు, అతని యొద్దకు వచ్చినప్పుడు అతను ఏం చేయాలి తెలుసా? అతను ఏం చేయాలి? అతను సరిచేసుకోవాలి. సరిచేసుకోలేదా? వారి మధ్యలో వారు ముగ్గురే కాదు, 4వ ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. ఎవరైనా ఆయన దేవుడు ఉన్నాడు. మనం ఏం చేస్తాము? తప్పు చేసి ఆలోచించారా? తప్పు చేసిన వాడి తప్పును తెలుసుకోవటానికి ఇద్దరు ముగ్గురిని వెళ్ళమన్నాడు. ఈ ముగ్గురు వెళితే ముగ్గురు మాత్రమే కాదని ఆయన 4వ వాడిని నేను కూడా ఉంటానని దేవుడు చెప్పాడు. ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తాం తెలుసా? ఎక్కడ ప్రార్థన చేస్తాం? అసలు బొత్తిగా ఏం తెలీదు, తోక తెలీదు, తల తెలీదు, ఊకే వస్తారు బ్యా అంటే బ్యా. అసలు ఇది ఏమంటా తెలుసా? ప్రార్థన చేస్తారు, తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యన. అంటే ఒక్కరుంటే ఉండుడా? ఒక్కరుండి ప్రార్థన చేస్తే ఉండుడా? ఇద్దరు ముగ్గురు ప్రార్థన కాదు ఇది. మీరు ఏమనుకుంటారు తెలుసా? ప్రార్థనలో తీస్తారు. అస్సలు వాళ్ళకి బైబిల్ తెలీదు, యేసు బోధ అర్థం కాలేదు. ఇద్దరు ముగ్గురు కూడి ఉండుట అంటే ఎందుకు కూడారు వీళ్ళు? ఇద్దరు తప్పును దిద్దటానికి ఇద్దరు, ఆల్రెడీ తప్పు పైన తప్పును గద్దించినవాడు మరొకడు. ఎంతమంది ఉన్నారు? వీళ్ళిద్దరు, ఇతను ఒక్కడు. ఎంతమంది? ముగ్గురు. ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు మధ్యలో 4వ వాడిని నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా, నువ్వు ఒప్పుకోలేదు కదా, నేను కూడా చూస్తూనే ఉన్నానని చెప్పడానికి ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నీ నామమును ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెబితే మనం ఏం చేస్తాం? మనం కూడా ఆయన నామమునే కూడుకున్నాం కదా. ఎక్కడ? ఆయన నామమున ఎందుకు కూడుకున్నావు? ఆయన నామమున కూడుకోలేదు, ఆయన నామాన్ని తెలుసుకోవడానికి కూడుకున్నాం, ఆయన గురించి తెలుసుకోవడానికి కూడుకున్నాం, ఆయన ప్రేమను తెలుసుకోవడానికి కూడుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ ప్రార్థన ఎవరైనా మీలో మీరందరూ కూడా గమనించాలి. మీలో ఎవరైనా తప్పు ప్రార్థన చేస్తే వెంటనే వాళ్ళని గద్దించాలి. మీరు ఏం చేయాలి? గద్దించలేదా వాళ్ళ తప్పులో మీకు కూడా వాటా ఉంటుంది. ఏం చేస్తుంది? మీకు కూడా భాగం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయాన్ని గమనించి ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. మీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే వారిని మీరు ఏం చేయాలి? గద్దించాలి. మీ మాట వినలేదా? శత్రుగా భావించకూడదు. అతను ఏం చేయాలి? ఇద్దరు ముగ్గురు సాక్షులు తీసుకొని వచ్చి నిలబెట్టాలి. వారి మాట వినలేదా? వారిని సంఘానికి అప్పగించాలి. సంఘపు మాట వినలేదా? వారిని అన్యునిగాను సుంకరిగాను ఎంచవలెను. వాడు బొత్తిగా దేవుణ్ణి తెలియని వాడి జాబితాలో చేర్చాలి. ఎందుకంటే అతడు పరలోకానికి వెళ్ళడానికి అన్నారు. 18 వచ్చిన చెప్తున్నా చూడండి, భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును కూడా బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో పరలోకమందును అవి విప్పబడిన నిశ్చయముగా ఇది చెప్తున్నాను. మీరు గమనించారా? మీరు పరలోకానికి మీరు గమనించారా? అన్యుడు సుంకరైనటువంటి వాడిని సంఘమంతా ఏం చేసింది తెలుసా?
సంఘం అంతా ఏమంది? వీడు పరలోకానికి అన్క్వాలిఫైడ్, ఇతడు అర్హత లేనివాడు. ఏం చేయనివాడు? ఇతడు అర్హత లేనివాడు కాబట్టి పరలోకానికి అనర్హుడు. ఎప్పుడైనా మీరు గమనించారా? విదేశాలకు వెళ్ళామనుకో, విదేశాలకు వెళుతున్నప్పుడు వీసా పాస్పోర్ట్ చేస్తారనమాట. పాస్పోర్ట్ అయిన తర్వాత వీసా చేస్తారనమాట. వీసా చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు మొత్తం బాడీ మొత్తం టెస్ట్ చేస్తారు, బాడీ టెస్ట్ చేస్తారు. బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? రిజెక్ట్ చేసి ఇంటికి పంపిస్తారు, అంతే. లేదంటే నేను బాగున్నాను కదా, ఫిట్నెస్గా ఉన్నానంటే, లేదన్నా బయటకు కనిపించని రోగాలు ఉన్నాయి, వాటిని నయం చేసుకొని రా. పక్కనున్న దేశానికి వెళ్ళటానికి ఆరోగ్యంగా ఉండాలంటే మరోలోకం పరలోకం, ఆ లోకానికి వెళ్ళాలంటే నువ్వు ఏ తప్పు లేనివాడుగా, నిర్దోషిగా, నిష్కళంకుడుగా ఉండాలి. నిష్కళంకుడుగా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు, సంఘములో ఉండాలి. సంఘములో పరిశుద్ధుడుగా, నిష్కళంకుడుగా ఉండాలి. ఉంటేనే నువ్వేం చేస్తావు? పరలోకానికి అర్హుడవుతావు. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఏది తెలుసా? సంఘమే. నువ్వు సంఘాన్ని తిరస్కరిస్తే, సంఘం మాట అనుకుంటే సంఘం ఏమంటే తెలుసా? సంఘం రెఫర్ చేయాలి. తండ్రి వీడు సరైనోడు, వీడు బాగున్నాడని రెఫర్ చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. రెఫర్ చేయకపోతే అంగీకరించాడు. అందుకే సంఘము బంధించింది, నువ్వు పరలోకానికి వెళ్ళకూడదని సంఘం బంధించింది. ఇంకెక్కడికి? కన్ను మూస్తే నరకానికి వెళతావు. బాప్తిసం తీసుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభువులలో పాలు పంపులు పొందుతున్నావు, చక్కగా బైబిల్ అంతా కంఠస్థ చేశావు, అయినా సంఘం మాట వినలేదు, అయితే నీకు పరలోకం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా హృదయంలో ఉంచుకొని దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీ మాటలు విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపుతారని, మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపలు మీరు బలపరుస్తారని, ఈ పునరుత్థాన దిన ఆరాధనలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీ తోడునిస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.